డ్రాయింగ్ వేస్తున్నావా? డ్రాయింగ్ వేసేసి మొత్తానికి లాకరింగ్ చేస్తున్నావు. ఏంటి ఇదేంటి? ఎలా పడింది? నేను కాదు, నిజంగా నేను కాదు, నేను కాదు. నాకేం తెలీదు. నాకు తెలీదండి. ఇది ఎలా పడిందో నాకు తెలీదండి. ఎందుకే ఏడుస్తావు? కావాలని పడేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? అయ్యో, అంత మాట అడగండి. నేను దాన్ని పడేయలేదండి. నువ్వు తప్ప పైన ఎవరూ లేరు. నువ్వు తొయ్యపోతే దానికి అదే కింద పడుతుందా? ఏయ్, నిన్న అసలు ఇంట్లోకి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చావు? వచ్చిన దాన్ని పైకి ఎందుకు వెళ్ళావు? కాఫీ కింద పడిందని పెద్దమ్మ గారే పిలిచి తొడవమన్నారు. నిజంగా నాకేం తెలీదండి. నేనేం చేయలేదండి. నాకు తెలీదండి. ఏం తెలీదు? ఏం తెలీదు? నో నో నో, ఇక మీదట తనని బయటకు వదలకూడదు. ఎప్పుడైతే ఇంట్లో ఇన్ని జరుగుతున్నా తనకేమీ తెలియదని అంటుందో, తెలియని ఆ జబ్బు నయం చేసి గాని బయటకు వదలకూడదు. అందాక ఒక గదిలో కత్తి పడేస్తే సరే. రావే, నన్ను వదిలేండి. నా మాట నమ్మండి. నాకేమీ తెలీదండి. నన్ను వదిలేండి. ఏం చేస్తాడో ఏమో. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నేను అయ్యగారిని చంపాలని ప్రయత్నించలేదు. దుర్గా బాబు, ఏంటి బాబు ఇది? నా మనవరాలు అట్లాంటిది కాదు, వదిలేయండి, దాన్ని వదిలేయండి బాబు. బాబు, లేనివాళ్ళనే కదా నా మనవరాల మీద మీరు ఇంత నింద మోపారు. లేనిపోయిన బండాలు దాని మీద వేస్తే రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు? బాబు, నాకేం తెలీదు. ఆ గజ్జలెవరివి? అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆ గజ్జలు ఎవరో నాకు తెలీదు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు కింద పడుంది. నేను తీసి ఇక్కడ ఉంచాను, అంతే. దుర్గా బాబు, నా మనవరాలకి ఏమైంది? తాళ వేస్తున్నారు ఏంటి బాబు? దానికి ఏమైంది బాబు? నో టెన్షన్, నథింగ్ టు వర్రీ. దుర్గకు ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను, తను రెస్ట్ తీసుకుంటుంది. డిస్టర్బ్ చేయకండి. మీ మనవరాలకి ఏమీ కాదు, నేనున్నాను. కాఫీ ఒలికిందా? ఒలికించారా? గంగా, ఇంత రాత్రి వేళ ఎక్కడ కూర్చున్నావేంటి? ఏమైంది? దుర్గ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏ? నేను ఆ రోజు చంద్రముఖి గది తాళం చెవి తెచ్చివ్వమని చెప్పకుండా ఉండుంటే ఈరోజు తనకి దుస్థితి కలిగి ఉండేది కాదుగా. దుర్గకు నయమైతే ముడుపు కట్టి 7 కొండలు కాలినడకను వస్తానని మొక్కుకున్నాను. ఆ గంగా, నీకో గుడ్ న్యూస్. ఆ రోజు చంద్రముఖి గదిలో గజ్జల పట్టా ఒకటి కనపడలేదన్నావుగా, అది దొరికింది. ఎక్కడుంది? దుర్గ ఇంట్లో. అనుకున్నా. ఇవే ఆ చంద్రముఖి గజ్జలు. అంటే 150 సంవత్సరాలకు ముందు ఆ చంద్రముఖి ఉపయోగించిన గజ్జెలు. అవును. ఇది నువ్వనుకునేది కాదు, ఇది 5 ఏళ్ల ముందు చేసింది. అదేం కాదు డాక్టరు, ఇది అదే. నాకు దీని గురించి తెలుసు గనక చెప్తున్నాను, ఇది అది కాదు. అన్నీ నీకే తెలిసినట్టు ఊరికే వాదించొద్దు. ఎవరు వాదించేది? కావాలంటే ఎక్కడికొచ్చైనా ప్రూవ్ చేస్తాను. గంగా, దీని చరిత్ర నీకే మాత్రం తెలీదు. నాకా 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 ఓకే ఓకే, కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? ఓకే, ఇది చంద్రముఖిదే. గంగా, గంగా, ఏంటి పిలుస్తున్నా పలకుండా వెళ్తోంది? ఈశ్వర్, ఈ గొడవలకు తనేం డిస్టర్బ్ కాలేదు కదా? అదేం లేదు, పాపం దుర్గ గురించి ఫీల్ అవుతుంది. దుర్గ గురించా? నువ్వేం ఫీల్ అవ్వకు. కమాన్ కమాన్. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారు.
ఏమిటత్తయ్య అందరూ ఈ టైంలో? పని మనిషి దేన్నో చూసి భయపడి ఒకటే ఏడుస్తోంది. కాస్త త్వరగా రండి. ఏం కాలేదే, భయపడకు, మేం లేమేటి. ఏమిటి, ఏమైంది? ఏం లేదయ్యా, గజ్జలు కట్టుకుని ఎవరో దయ్యల్లా పరిగెట్టడం చూసింది. దాంతో భయపడి ఏడుస్తోందయ్యా. దెయ్యమా? Nonsense. ఏమిటి ఇలా చూడండి, ఇవేలా పగిలే? అన్ని వాటంతటవే పగలాయి. వాటందటవా? మిమ్మల్ని ఇంట్లో పనిలో పెట్టింది ఎవరు? పెద్దమ్మగారితో చెప్పి దుర్గే మమ్మల్ని పనిలో పెట్టిందండి. దుర్గా. ఇలా చూడు, ఈ దెయ్యాలు భూతాలు అన్నీ ఒట్టి కట్టుకథలు, అటువంటివేం లేవు. మీరేం భయ ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు? శబ్దాలేవో విన్నాను, అందుకని. సరే సరే, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. హలో, నేను కైలాష్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్ ఉన్నారా? ఏంటండి, నేను ఇది 7వ ఫోన్ చేయటం. ఏమిటి, వారు ఎక్కడున్నారో మీకు తెలీదా? ఏ గొడవ లేనప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని గొడవలే, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయన ఎక్కడున్నా ఈ మెసేజ్ అందించి వెంటనే వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి ప్లీజ్. గంగా! గంగా! ఏమైంది? ఏమైంది గంగా? దానికదే అంటుకుందండి. గంగా, దానికి అదే ఎలా అంటుకుంటుంది? నాకు తెలియదండి, ఉన్నట్టుండి చీరకి నిప్పు అంటుకుంది. దుర్గ ఒక్కతే ఇక్కడ ఉంది. తను ఒక్కతే ఉందా? నాకేం తెలీదు. ఓకే ఓకే. అయ్యో, ఆపు ఆపు, షటప్ షటప్. ఏయ్, ఏంటిది పొద్దున్నే సరిగా మన అర్చుకుంటూ? నువ్వు సంగీతం నడపడానికి వేరే చోటు దొరకలేదా? ఊరు నీతో బడ బేజారైపోయిందే. రాత్రిళ్ళేమో కాళ్ళ గజ్జలు కట్టుకుని వెకిల్ నవ్వులతో భయపెట్టి నిద్రపోనీయకుండా చేస్తావు. పొద్దునేమో సరిగమా అని కాకిలా గరుస్తూ నిద్రపోయే వాళ్ళని లేపేస్తుంటావు. హలో, ఇదేం పద్ధతి కాదు. నేనేదో రెస్ట్ తీసుకుందామని గెస్ట్గా ఇక్కడికి వస్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే. రేయ్, ఎంతసేపు ఇక్కడ కూర్చొని సంగీతం నేర్చుకుంటారు? టీవీలో బ్రహ్మాండమైన సినిమా వస్తుంది, వెళ్ళండి 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 చూడండి. అదే అదే, చెప్పిన మాట ఇలా వినాలి. ఇలా చూడు దుర్గా, ఓకే, ఇక మీదట నువ్వు పాఠాలు నేర్పాలనుకుంటే ఏ గుళ్ళోనో బళ్ళోనో గుట్టల్లోనో పుట్టల్లోనో కూర్చొని నేర్పు, ఇక్కడ కాదు. ఓకే? ఎంతో ఆశతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నా ఫ్రెండ్ కొనుక్కున్న ఈ ప్యాలెస్ నువ్వు పాఠాలు నేర్పించే పిల్లేసా? నో 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 నో, వెంటనే లొకేషన్ చేంజ్. మళ్ళీ మీ గోలెక్కడనే విన్నాను. నిన్ను నీ తాతని మంచి నీళ్లు కూడా దొరకని చోటకి ప్యాకప్ చేయించేస్తాను. ఇలా చూడండి, మీరు ఏం చేసినా సరే నేను పాఠాలు ఇక్కడే చెప్తాను. రేపటి నుంచి అరిచి మరీ చెప్తాను. ఓకే, వెళ్ళిపోవాలని మీరు నిర్ణయించుకున్నాక వద్దంటానికి నేనెవరిని? సంగీతం కోసం ఎక్కడికైనా వెళ్తాను గాని నా సంగీతాన్ని వదులుకోను. బాబు, అది తల్లిదండ్రులు లేని పిల్ల. మాట అలా ఉంటుంది కానీ మనసులో ఏ దురుద్దేశం ఉండదు. చూడు బాబు, మీరు ఊరికి వెళ్లే వరకు అది ఇక్కడ పాఠాలు చెప్పకుండా నేను చూసుకుంటాను. దాన్ని క్షమించండి బాబు. థ్యాంక్ యూ. ఏంటి తాతయ్య ఇది? 7 గంటలకే రావాల్సిన పిల్లలు ఇప్పుడు 10 అవుతోంది, ఇంకా ఎవరు రాలేదేంటి? వాళ్ళకి రారమ్మా. ఏ, అదిగో పాప వచ్చింది. ఏంటమ్మా, మిగతా వాళ్ళేరి? ఒక అంకుల్ నిన్నొచ్చి తిట్టేసెళ్ళారే. ఆయన అందరికీ టిక్కెట్లు ఇచ్చి పాఠాలెందుకు వేస్టు, అందరూ మంచి సినిమా వచ్చింది పోయి చూడండి అని పంపారు. వారు ఊరికి వెళ్లే వరకు పాఠాలు కొన్నాళ్ళు చెప్పకపోవటమే మంచిది.
దుర్గా ఇలా చూడండి, పిల్లలకి నేను నేర్పుతున్న పాఠాలు మీకు నచ్చిన కారణంగా వాళ్ళని క్లాసుకి రాకుండా చేశారు కదా. మీకు డబ్బు ఉంది కదా అని వాళ్ళని సినిమాకి పంపొచ్చు, కానీ అదే డబ్బుతో మీరు సంగీతాన్ని కొనగలరా? కొన్నానుగా. నా హార్మోని పెట్టే. ఇక్కడున్న అన్ని వాయిద్యాలు నేను డబ్బులిచ్చి కొన్నవి, ఎక్సెప్ట్ దిస్ డబ్బా. ఈ డొక్కు హార్మోని మాత్రం మీ తాత ఊరికే ఇచ్చేసాడా? సంగీతం అంటే సరస్వతి. అది పుట్టుకతోనే నరాల్లో జీర్ణించుకొని ఉంటుంది. దాని విలువ ఒళ్ళు కొవ్వెక్కిన మీలాంటి పొదరపోతే వాళ్ళందరికీ ఈ జన్మే కాదు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా సరే తెలియదు మిమ్మల్ని. చూడు దర్గా, దుర్గా. ఓ దుర్గా, శాపాలు గప్పాలు పెట్టుకు పలించినా ఫలిస్తాయి. ఈ డబ్బా పెట్టు కోసం ఇంత పెద్ద డైలాగా? వద్దు తల్లి, నీ పెట్టె నువ్వే తీసుకుపో. మీరు తాకిన ఈ హార్మోని పెట్టిని జన్మలో తాకను. ఇక్కడ ఎవరు కాఫీ కలిపింది? దుర్గా. ఎవరికి? కైలాష్ కనుకుంటా. కైలాష్, ఆ కాఫీ తాగొద్దు. ఏంటి ఈశ్వర్, కాఫీ కప్ ఎందుకు నెట్టేశావు? ఆ కాఫీలో విషం కలిపారు. విషమా? రాయ్, నిజం చెప్పు, నువ్వే ఏంటావు? అయ్యో, నాకేం తెలీదు. చిన్నమ్మ గారే మీ కాఫీ ఇమ్మన్నారు. కాఫీ నేను కలిపాను, కానీ అందులో విషయం ఎవరు కలిపారో నాకు తెలీదండి. ఏం డాక్టర్, కాఫీలో విషం కలిసిందని నువ్వెలా కనిపెట్టావు? ఏవే, ఆ రోజు గంగ జరిగి నిప్పంటించావు, ఇవాళ కైలాస కాఫీలో విషం కలిపావు. నేనేం చేస్తానో చూడు. తొందరపడకండి. ఈ కాఫీలో విషం కలిపింది ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోండి, కైలాష్కి గాని అతని భార్య గంగకు గాని చెడు చేయాలని ఎవరంత ప్రయత్నించినా నేనిక్కడున్నంత వరకు ఏమీ చేయలేరు. కృష్ణస్వామి గారు, ఈ కాఫీలో విషం కలిపింది ఎవరో నే కనిపెడతాను. ఇప్పుడు తను వదిలేయండి. రా కైలాష్. నే కనిపెడతానని చెప్పాడుగా, ఇంకా నుంచుతావే? వెళ్ళి పని చూసుకోండి, పడే.